వెల్కమ్ టు వీ కుక్స్ 17 అండి. ఇవాల్టి రెసిపీలో మనం పప్పులోకి కానీ రైస్లోకి కానీ నంచుకొని తినడానికి ఓ మంచి రెసిపీని చూపిస్తున్నాను. వంకాయ స్లైసెస్ కొంచెం ఉప్పు వేసి నీళ్ళల్లో కలిపి ఉంచుకోవాలి. పెద్ద పెద్ద వంకాయలు తీసుకొని పొడవుగా స్లైసెస్ కట్ చేసుకోవాలన్నమాట. మరి మందంగా కాకుండా మరీ పలుచగా కాకుండా మీకు నచ్చిన సైజులో కట్ చేసుకోండి. నిలువుకి కాకుండా మనం అడ్డానికి కూడా కట్ చేసుకోవచ్చండి. ఎక్కువ స్లైసెస్ వస్తాయి. అలా కూడా పుచ్చులు ఏమైనా ఉంటే అక్కడి వరకు కట్ చేసేసుకోండి. చాలా చెడిపోయి ఉంటే పూర్తిగా పడేసేయండి. ఒక 15 నుంచి 20 నిమిషాలు ఉప్పు నీళ్ళల్లో వేసి పెట్టారంటే అందులో ఉన్న బ్లాక్ పార్ట్ అంతా వెళ్ళిపోతుందన్నమాట. నీళ్ళల్లో ఆ చేదంతా వచ్చేస్తుంది. అంతే అండి. ఈ విధంగా స్లైసెస్గా కట్ చేసుకొని ఉప్పు నీటిలో వేసి పెట్టేసుకోండి. మధ్యలో కొంచెం ఘాట్లు పెట్టేసుకున్నారనుకోండి, మసాలా అక్కడి వరకు బాగా వెళ్తుందన్నమాట. ఉప్పు, కారం, పసుపు, శనగపిండి అంతే అండి. తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. శనగపిండి వేయడం వల్ల ఉపయోగం ఏంటి అంటే ఉట్టి ఉప్పు, కారం, పసుపు వేసుకొని కూడా కాలుస్తూ ఉంటామండి. అయితే అది ఆయిల్లోకంతా కారం అంతా దిగిపోయి ఆయిల్ అంతా మనకు ఖరాబ్ అయిపోతూ ఉంటుంది, మాడిపోతూ ఉంటాయన్నమాట నెక్స్ట్ బ్యాచ్ వేసినప్పుడు. ఇలా శనగపిండి కొంచెం వేయడం వల్ల బైండింగ్ లాగా అయ్యి చాలా టేస్టీగా ఉంటుంది. ఉప్పు కారం కూడా ఊడిపోదు. మనం ఒక్క స్పూనే కదండి, ఎక్కువ వేయలేదు శనగపిండి, కాబట్టి బజ్జీల టేస్ట్ ఏమీ రాదు. ఈ విధంగా ఘాట్లు పెట్టుకున్నారంటే మధ్యలో వరకు ఉప్పు కారం బాగా వెళ్తుంది, చూడడానికి కూడా బాగుంటాయి. మీరు ఘాట్లు పెట్టుకోకపోయినా అలానే పొడవు స్లైసెస్గా కూడా చేసుకోవచ్చు. మసాలా అంతా బాగా పట్టే విధంగా మొత్తం అప్లై చేసేసేయండి. అప్లై చేసిన తర్వాత వీటిని కూడా ఒక 15 నిమిషాలు ఊరబెట్టేశారనుకోండి, బాగా ఉప్పు కారం ఎక్కుతుంది వాటికి. తప్పకుండా ఒకసారి ట్రై చేసి నచ్చితే లైక్ చేసి కమెంట్ చేసేయండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. వీడియోస్ని కూడా బాగా సపోర్ట్ చేయండి. షార్ట్ని బాగా సపోర్ట్ చేస్తున్నారండి. ఈ విధంగా కొంచెం ఒకే ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని మనం మూత పెట్టేసి రెండు వైపులా తిప్పుకుంటూ మంచిగా కలర్ వచ్చేంత వరకు కాల్చేసుకుంటే వేడివేడిగా ఉన్నప్పుడు కొంచెం క్రిస్పీగా ఉంటాయి. చల్లారితే వంకాయ కదండి, మెత్తబడుతుంది. కానీ పప్పులోకి కానీ సాంబార్లో కానీ నంచుకొని తినడానికి చాలా బాగుంటాయి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మీరు ఈ పద్ధతిలో. అంతే అండి. చూడడానికి కూడా ఎంత బాగున్నాయో చూడండి. ఈ విధంగా అన్నం పెట్టుకొని పప్పు వేసుకొని సైడ్ డిష్గా తిన్నామంటే ఇంకా అద్దరిపోతుంది. అంతే అండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని కమెంట్ చేసేసేయండి. అంతే అండి ఇవాల్టి వీడియో. టేక్ కేర్, బాయ్.